మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ముంబైలో జ్వరంతో బాధపడుతున్న తమ ఇద్దరు కొడుకులను ఆ దంపతులు ఆసుపత్రిలో చేర్చారు. సరైన వైద్యం అందక చిన్నారులిద్దరూ చనిపోయారు. వారి డెడ్ బాడీలను ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. దాంతో చేసే గత్యంతరం లేక వస్తున్న బాధను దంపతులు దిగమింగుకొని చెరుకురు తమ భుజాలపై ఇద్దరు కొడుకుల డెడ్ బాడీలను మోసుకెళ్తున్నారు. బురదలో అడవి గుండా ఆపసోపాలు పడుతూ 15 కిలోమీటర్లు నడిచారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగింది. అయితే ఈ వీడియోను కాంగ్రెస్ నేత విజయ్ వడ్డేటివార్ ఎక్స్లో పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ అయింది. 10 ఏళ్లు కూడా నిన్నని ఇద్దరు అన్నదమ్ములు జ్వరం బారిన పడ్డారు. కానీ వారికి సకాలంలో ట్రీట్మెంట్ అందకపోవడంతోనే ఆరోగ్యం మరింత క్షీణించి ఇద్దరు చనిపోయారు. చివరకు వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. చనిపోయిన పిల్లల్ని భుజాలపై మోసుకుంటూ ఇంటికి చేరుకోవడానికి ఆ తల్లిదండ్రులు బురద నేలలో అటవీ మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఈ ఘటనతో గడ్చిరోలిలోని ఆరోగ్య వ్యవస్థ దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చిందని సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా ఆత్రం ప్రకటనలు చేస్తున్నారని, కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్లి ప్రజల పరిస్థితులను గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. విదర్భ ప్రాంతంలో ఇటీవల అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఒక గర్భిణి ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించింది. నొప్పులు తట్టుకోలేక ఆ తల్లి కూడా చనిపోయింది. ఈ వరుస ఘటనలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.